సార్ న్యూమరాలజీ ప్రకారంగా 18 నంబర్ ఎలా ఉంటుంది అండ్ దేనికి సంకేతాలు ఇస్తుంది? 18వ నెంబర్. నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా రెమెడీస్ వస్తాయమ్మా. ప్రపంచవ్యాప్తంగా ప్రిడిక్షన్ వస్తుంది. ఓకే. నేను ఇప్పుడు ఏదైతే ప్రిడిక్షన్ చదివానో అదే ప్రిడిక్షన్ వస్తుంది. పీపుల్ హ్యావింగ్ నేమ్స్ ఇన్ దిస్ నంబర్ విల్ అడాప్ట్ డిజానెస్ట్ మీన్స్ ఇన్ లైఫ్. దే విల్ బి కంప్లీట్లీ డివైడ్ ఆఫ్ పీస్ అండ్ గాడ్స్ గ్రేస్. దే విల్ బికమ్ స్లేవ్స్ టు వైన్, ఉమెన్ అండ్ గ్యామ్లింగ్. 18వ నెంబరు వైన్, ఉమెన్ అండ్ గ్యామ్లింగ్. ఒక వరస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ప్రతి ఒక్క న్యూమరాలజిస్టే 1+8 9 కదండి. 9 భలే నంబర్ కదండి. అవునవును. అవునండి, భలే నంబర్ అండి, భలే నంబరు. సో 18వ నెంబరే వాడుకోండి, భలే నంబర్ కదా. అలా వాడుకునే ముందు మీ ఫోన్లో ఉమ్. సౌందర్య గారి పేరు కొట్టండి. 18వ నెంబర్ 5వ అంతస్తు ఎక్కిద్దండి. అక్కడి నుంచి ధబేల్మని పడిద్దండి. ఎక్కడం ఖాయమండి, పడేయటం కూడా ఖాయమండి. ఉమ్. సౌందర్య గారి పేరు కొడితే 18వ నెంబర్ వచ్చిద్దండి. అదేంటండి 18వ నెంబరు, మరి ఆమె బాగా పైకి వెళ్ళి బాగా డిస్టర్బ్ అయ్యారు అని మీరు కూడా ఏమనుకోవాలంటే, ఏదో ఒకళ్ళకేదో ఒకటి అరా అవ్వకుండా ఉంటాయి అట్లా అని చెప్పి నంబర్ని ఎలా నెగిటివ్ నెంబర్ అనుకుంటాం, అది ఏదో జరిగి ఉంటుంది ఆటోమేటిక్గా అని మీరు కూడా ఫీల్ అయ్యి శ్రీదేవి గారి పేరు కొట్టాలండి. ఉమ్. దానిలో కూడా 18వ నెంబర్ వస్తుందండి. నిన్న గాయత్రి గారి పేరు కొట్టాలి, రాజేంద్ర ప్రసాద్ గారి పాప గాయత్రి గారి పేరు, అది కూడా 18వ నెంబర్. అరే ఈ నంబర్లన్నీ ఇప్పుడు ఈ మధ్యలో ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ అయింది, అక్కడ యాక్సిడెంట్ అయ్యి డిస్టర్బ్ అయిపోయారు అంటే ఆ నంబర్లన్నీ కొడుతుంటే 18వ నెంబర్లు వస్తుంటాయి. దాన్ని రీసెర్చ్ అంటారండి. ఓకే. ఊరికే నువ్వే పెద్ద తెలివిగల్లోడు కదా అని చెప్పి 18వ నెంబరు 1+8 9 1+8 9 అనుకోవటం కాదు. నీకేం తెలుసు అని చెప్పి అలా అనుకున్నావు? ఒకసారి ఏమైనా రీసెర్చ్ చేసావా? ఏమైనా ఫోన్లో కొట్టావా? ఎవరైనా పేర్లు కొట్టావా? ఏంది, ఎలా తెలిసింది నీకు? తెలియాలిగా. నువ్వు దాని మీద రీసెర్చ్ చేయాలిగా. ఎవడో 9 మంచిదన్నా అని చెప్పి నువ్వు కూడా 9 మంచిదంటే ఎట్లా? కారులో వెళ్తున్నావు, కారుకు 18వ నెంబర్ ఉంటే వెళ్తున్నంతసేపు సూపర్గా ఉండిద్దమ్మా. యాక్సిడెంట్ అయితే ఒక్కడు మిగలడు, బండికైనా ఎవరికైనా, హౌస్ నెంబర్ అయినా. ఆ 18 అనేటువంటిది పైకి తీసుకొచ్చి పడేస్తుంది. చాలామంది ఏమండి మా పిల్లడు అసలు మాట వినడండి, 18వ నెంబరు ఊరినే మాట వినకండి. ఎందుకు వినరు పిల్లలు? అందరూ మామూలుగా మాట వింటారు. ఆ నెగిటివ్ నెంబర్లు ఉంటే మాట వినరు. ఏమండి తల్లిని కొడుతున్నాడు, తండ్రిని కొడుతున్నాడు, ఇలా రౌడీలాగా ఉన్నాడు. 18వ నెంబర్ ఉంటేనే అలా ఉంటారు. నేను అనేది ఏంటంటే, నువ్వేమో పెద్ద తహసీల్దారు, పెద్ద ఎంఆర్ఓ ఆ ఊరికి, నువ్వంటే ఊరంతా గడగడ వణికిపోతుంది. అమ్మో ఆయన ఆ ఆఫీసర్ గారితో, అమ్మో ఆయనతో పెట్టుకోకూడదు అంటున్నావు. నీ కొడుకేమో 4th క్లాసు, నేను రోజు తంతాడు స్కూల్కి వెళ్ళే ముందు. అరే నేనే ఇంత పెద్ద ఆఫీసర్నే, నేను ఇంత స్థాయిలో ఉన్నానే, నా కొడుకు ఏంది 4th క్లాస్ అబ్బాయి ఏంది, నన్ను తన్నటం ఏంది, వాళ్ళ అమ్మను కొట్టడం ఏంది? ఏదో నెగిటివ్ లేకపోతే ఎందుకు అలా బిహేవ్ చేస్తారు? అందరి పిల్లలు కొడతానులే కదా అని ఒక్కసారి చెక్ చేయించుకోవాలి. ఓకే. మారతాడే, అవును మారతాడు. ఎప్పుడు? రేపు పొద్దున జైలుకి వెళ్ళినప్పుడు, రౌడీ అయినప్పుడు, అప్పుడు చూసుకుంటావా? కొంచెం కూడా భయం ఉండదు వాళ్ళకి. నువ్వు ముందు అసలు నీకు మెయిన్లోనే చిన్నప్పుడు 4th క్లాస్ 5th క్లాస్లోనే డిఫరెన్స్ ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలా వద్దా? నీకు మాత్రం జీతం నాకు జీతం అని చెప్పి అవసరం అయితే బంధువులు ఇవన్నీ చేస్తారా? నీకు మాత్రం డబ్బులే కావాలి. మరి పిల్లల లైఫ్లు చూసుకోవాలి కదా. చూసుకోవాలంటే నువ్వు కొంత స్పెండ్ చేయాలి కదా. చేసి, నేను చెప్తుంది అదేనమ్మా, కొంత స్పెండ్ చేసి, ఒకవేళ మీ అబ్బాయి మారాడు అనుకో, సంతోషమేగా. అంతేగా. పోతే ఫీజే పోయిద్ది, పోనీ మళ్ళీ సంపాదించుకోవచ్చు. పోతే ఫీజు పోయిద్ది, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కాకపోతే మీ ఇక్కడ బిడ్డ లైఫ్ బాగైంది అనుకోండి, అద్భుతం కదా. నేను చెప్పేది అది. నా దగ్గరికి పర్టికులర్గా ఎంఆర్ఓ అని కూడా ఎందుకు చెప్పానంటే, అలాంటి వాళ్ళు వస్తేనే చెప్పగలిగేది, మీకు ఎగ్జాంపుల్స్ ఉంటేనే కదా. ఇలా వాళ్ళు చెప్పారు. ఇప్పుడేనండి బయలుదేరేటప్పుడు రమ్మంటే రాకుండా వాళ్ళ అమ్మని ఇప్పుడేనండి కొట్టి వచ్చాడు. ఒక్క 10 నిమిషాల్లో అబ్బాయి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి, నానా
నువ్వు చెప్పినట్టు వింటాను అని చెప్పి ఈరోజు స్కూల్ ఫస్ట్. ఇలా జరిగిద్దా ఏంటంటే 104 జ్వరంతో గడగడగడ వణుకుతున్నాడు, ఒక ఇంజక్షన్ చేయగానే లేచి కూర్చుంటున్నాడు కదా. జరిగిందా లేదా? మరి శాస్త్రం అంటే అదే. శాస్త్రాలు బలమైనవి, మనం తయారు చేసినవి కాదే. మన పూర్వీకులు తపస్సు చేసి గడ్డాల మీసాలు పెరిగి జీవితాలన్నీ త్యాగం చేసి ఆ అమ్మవారి దగ్గర నుంచి ఆ అకాల్డ్ సైన్సెస్ అతీంద్రమైనటువంటి శక్తులను తీసుకొని మన నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని మనకు అందించినటువంటిది సంపద. ఇది ఆ సంపద ప్రకారం చేసుకుంటే, వాళ్ళు చెప్పిన విధంగా రెమెడీస్ చేసుకుంటే 100% జీవితం బాగుంటుంది. అలా ఉంటుంది కాబట్టి మనం ఈ సంఘం ఇలా ఇన్ని రోజులైనా, ఎంత కంప్యూటర్ యుగం అయినా ఏ యుగం అయినా కానీ ఆ శాస్త్రాలను మనం నమ్ముతూ వాటి దగ్గరికి వెళ్తున్నాం. ఇలా 18వ తారీఖు పుట్టిన పిల్లలు ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అదే వాడికి 19వ నెంబర్ పెట్టంగానే వాడి మనసులో అనిపించిందంట, ఛీ, తండ్రిని కొట్టమైంది, తల్లిని కొట్టమైంది, ఇళ్లలోంచి పారిపోవటమైంది, పారిపోయి ఆ హోటల్లో ఈ హోటల్లో పని చేయటమైంది, నేను బాగా చదువుకోవాలని వాడికి అనిపించింది అనుకో, ఆటోమేటిక్ రిజల్ట్స్ వచ్చేస్తాయా లేదా? అప్పుడు వాళ్ళ అమ్మ ఏమన్నా ఏమనకండి ఉంటాడు. ఏమనంటే అమ్మ నేను చదువుకోవాలమ్మా అని చెప్పి చదువుకుంటున్నాడు అనుకోండి, కంప్లీట్ ఆపోజిట్ అయింది కదా. అలా ఎందుకు అయిందంటే 18వ నెంబర్ అలా నెగిటివ్ ఉంటే 19వ నెంబర్ ఇలా పాజిటివ్ అయింది. అలా చేస్తే అలా నంబర్ని అంటే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ని తగ్గట్టుగా, అబ్బాయి జాతకానికి తగ్గట్టుగా అలా నంబర్ కనుక మనం సెట్ చేసుకుంటే మనకి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చి లైఫ్ని బాగా ఎంజాయ్ చేయడానికి, బాగా ఉండడానికి అవకాశం ఉంది. సో చాలామంది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా మా అబ్బాయి మాట్లాడలేదు, మా అబ్బాయి అట్లా, మా అబ్బాయి ఇలా, మా అమ్మాయి ఇలా అనుకునే బదులు అసలు ముందు కాలు బయటికి పెట్టండి, అడుగు బయటికి పెడితే పనులు అవుతాయి. ఇంట్లోనే కూర్చొని మాకిట్ట అంటే కుదరదు. కొండలోనే ఉండాలి, అబ్బాయి బొద్దుగా ఉండాలంటే కుదరదు. మీరు కూడా సొసైటీకి ఏదో ఒకటి చేయటానికి ముందుకు రావాలి. వచ్చి దానికి తగ్గ రెమెడీస్ చేయించుకుంటే తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ వస్తాయి. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.